టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే సహించేదలేదు. మంత్రి గారిపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరికాదు. బడుగు బలహీన వర్గాల నాయకుడు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్లమ్మగూడెం సంఘటనకు మంత్రికి సంబంధం లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం తీన్మార్ మల్లన్న నైజం. అల్లి సుభాష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు. నమస్కారం, నా పేరు అల్లి సుభాష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఏదైతే గత 2 రోజుల నుంచి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ మామిడిగిరి అనే యువకుడిది కిడ్నాప్ కలకలం అనేది జరుగుతుందో అదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా ప్రధానంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మామిడిగిరి అనే ఒక యువకుడు అక్కడ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడనే ఉంటూ ఆయన జీవిస్తున్నటువంటి సందర్భం. అతన్ని కావాలని చెప్పేసి ఇతర పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎల్లమ్మగూడలో గెలుస్తుంది, ఖచ్చితంగా ఏదైనా ఒక ఇష్యూ చేస్తే కాంట్రవర్సీ చేయొచ్చు అన్న ఉద్దేశంతోని ఆ గిరి చేత నామినేషన్ ఇప్పిస్తారని చెప్పేసి అని వాళ్ళ భార్యని ఆ నామినేషన్ పంపించి ఇతన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక అభూత కల్పన క్రియేట్ చేయడం జరిగింది. మేము ఇందులో మొత్తం చూస్తే ఏంటంటే ఇది ఎవరు కూడా గిరిని మూత్రం తాగించారు, అది చేశారని చెప్పి చెప్తారు, కానీ ఇదంతా అబద్ధం అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మామిడిగిరి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడని చెప్పేసి నిన్న నల్గొండ దగ్గర తీసుకొచ్చి మొత్తం రాజకీయం క్రియేట్ చేసి యాదవ సంఘం భవన్ లో కూడా అతని చేత ప్రెస్ మీట్ పెట్టించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతోనే మామిడిగిరిని ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థంగా ఇది క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా మాకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు మా మంత్రి గారు అయినటువంటి టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పదే పదే ప్రతిసారి అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గారు మీరు ఒక విద్యావంతులు, మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా మాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మీ గెలుపుకు చాలా కృషి చేసేటువంటి వ్యక్తి మా మంత్రి గారు. మేము కూడా పట్టభద్రులుగా ఉండి స్వచ్ఛందంగా వెళ్ళి మేము అక్కడ భూతయంలో కూర్చొని మేము మిమ్మల్ని గెలిపించేటువంటి వాళ్ళము. కాబట్టి ఏంటంటే చెట్టు మీద ఉన్న కొమ్మ నడుపుకునే విధంగా మీరు చేసేటువంటి పద్ధతి అస్సలు బాలేదు. మంత్రి గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా మీరు సహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మామిడిగిరి అనే ఒక వ్యక్తి అది ఏదో మీకు చెప్పగానే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మంత్రి గారిని టార్గెట్ చేసుకొని చెప్తున్నారు. కాబట్టి ఇది సరైన విషయం పద్ధతి కాదని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న గారు మీరు ఇక్కడ లోకల్ నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా దాన్ని ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఇక్కడికి వచ్చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మా యాదవుల మధ్య ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యాదవ సంఘానికి కానీ యాదవులకు కానీ ఎవరు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ వివాదంలో తీసుకొచ్చి ఆయననే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి మా మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ఈ సర్పంచుల ఎంపిక అనేది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. వాళ్ళే కూడా ఎవరైతే సమర్థంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆరోపణ చేసినంత కూడా అవాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఇంకొకసారి వెంకటరెడ్డి గారి గురించి కనుక ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మీరు బడుగు బలహీన వర్గాలని చెప్తారు, అందరం కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కాబట్టి మీరు ఎప్పుడైనా వెంకటరెడ్డి గారి గురించి ఆయనకు కులాలు కానీ మతాలు కానీ ఎటువంటి సంబంధం లేదు. అటువంటి వ్యక్తిని మీరు రాజకీయాలకు మీరు ఒక బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి మా ప్రయత్నాలన్నీ మానుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి కనుక రిపీట్ అయ్యేటట్లయితే మేము కూడా ప్రత్యక్షంగా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.